ఈ వీడియోలో త్రిభుజము ధర్మాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: క్రింది పటాలలో x, y విలువలను కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన పటాల్లో x, y విలువలను కనుక్కోమన్నారు. ముందు మొదటిది చేద్దాము. ఈ పటంలో చూసినట్లయితే ఇక్కడ a ఉందనుకుందాం, ఇక్కడ b, ఇక్కడ c, ఇక్కడ d ఉందనుకుందాం. అయితే యాంగిల్ DAB విలువ ఎంత అవుతుంది? యాంగిల్ DAB ఈజ్ ఈక్వల్ టు y డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీలు అవుతుంది. యాంగిల్ ACB ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు అవుతుంది. యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీలు అవుతుంది. ఇప్పుడు మనం x మరియు y విలువల్ని కనుక్కోవాలి, అంటే ఈ రెండు కోణాలని కనుక్కోవాలి. ముందు మనం y విలువను కనుక్కుందాం, అంటే యాంగిల్ DABని కనుక్కుందాం. దానికోసం ఇది D, ఇది A, ఇది B. ఇక్కడ 30 డిగ్రీలు ఉంది, ఇక్కడ y ఉంది. ఈ పటంలో చూసినట్లయితే ఈ 30 డిగ్రీలు y ఎలా ఉన్నాయి? రెండు కోణాలు ఒక సరళ రేఖపై A అనే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇందులో LHS ఏమవుతుంది? y డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు అవుతుంది. అలాగే RHS 180 డిగ్రీలు అవుతుంది. ఈ 30 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే మైనస్ 30 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 30 డిగ్రీలు. y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 30 అంటే దాని విలువ 150 డిగ్రీలు. మనకి y విలువ 150 వచ్చింది. ఇప్పుడు దాన్ని పటంలో రాద్దాము. ఈజ్ ఈక్వల్ టు 150 డిగ్రీలు. ఇప్పుడు మనం x విలువను కనుక్కుందాం, అంటే యాంగిల్ ABCని కనుక్కుందాము. దానికోసం ట్రయాంగిల్ ABCని తీసుకుందాము. ఇది A, ఇది B, ఇది C. ఇక్కడ 90 డిగ్రీలు ఉంది, ఇక్కడ 30 డిగ్రీలు ఉంది, ఇక్కడ x డిగ్రీలు ఉంది. ఓ త్రిభుజంలో మూడు కోణాల మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీలు అవుతుంది. అంటే యాంగిల్ A ప్లస్ యాంగిల్ B ప్లస్ యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. యాంగిల్ A అంటే 30 డిగ్రీలు ప్లస్ యాంగిల్ B అంటే x డిగ్రీలు ప్లస్ యాంగిల్ C అంటే 90 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. x డిగ్రీలు ప్లస్ 90 డిగ్రీలు ప్లస్ 30 డిగ్రీలు అంటే దాని విలువ 120 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? x డిగ్రీలు ప్లస్ 120 డిగ్రీలు అవుతుంది. అలాగే RHS 180 డిగ్రీలు అవుతుంది. ఈ 120 డిగ్రీలని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే మైనస్ 120 డిగ్రీలు అవుతుంది. అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 120 డిగ్రీలు. x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 అంటే దాని విలువ 60 డిగ్రీలు. మనకి x విలువ 60 డిగ్రీలు వచ్చింది. దాన్ని పటంలో రాద్దాము. x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. ఈ పటంలో ఇక్కడ A అనే బిందువు ఉందనుకుందాం, ఇక్కడ B, ఇక్కడ C. ఈ పటం నుండి ఇది A అనే బిందువు, ఇక్కడ 80 డిగ్రీలు ఉంది. ఇక్కడ ఎంత కోణం ఉంటుంది? ఈ రెండు కోణాలు ఎలా ఉన్నాయి? రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు అంటే A వద్ద ఎదురెదురుగా ఉన్నాయి. అంటే ఈ రెండు కోణాలను ఏమంటాము? శీర్షాభిముఖ కోణాలు అంటాం. అంటే ఇక్కడ కూడా 80 డిగ్రీలే ఉంటుంది. దాన్ని పటంలో రాద్దాము.
ఇక్కడ 80 డిగ్రీలు. ఈ పటంలో చూసినట్లయితే ఏబి మరియు ఏసీ మీద 2 గీతలు ఉన్నాయి. అంటే ఈ 2 రేఖలు సమానమని. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఈ 2 సమానం. ఇక్కడ 80 డిగ్రీలు ఉంది, ఇక్కడ x డిగ్రీలు ఉంది. ఒక త్రిభుజంలో 2 రేఖలు సమానమైనప్పుడు ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్. అంటే సమద్విబాహు త్రిభుజంలో సమాంతర రేఖలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానమవుతాయి. సమాంతర రేఖలకు ఎదురుగా ఉన్న కోణాలు అంటే ఏంటి? ఏబీకి ఎదురుగా ఉన్న కోణం ఏది? సి. అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏసీకి ఎదురుగా ఉన్న కోణం ఏది? బి. అంటే యాంగిల్ బి అవుతుంది. యాంగిల్ బి విలువ ఎంత? x డిగ్రీలు. అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు x డిగ్రీలు అవుతుంది. ఇక్కడ కూడా x డిగ్రీలు ఉంటుంది. ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. యాంగిల్ ఏ అంటే దాని విలువ 80 డిగ్రీలు ప్లస్ యాంగిల్ బి అంటే x డిగ్రీలు ప్లస్ యాంగిల్ సి అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. x ప్లస్ x అంటే 2x డిగ్రీలు ప్లస్ 80 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇందులో LHS ఏమవుతుంది? 2x డిగ్రీలు ప్లస్ 80 డిగ్రీలు అవుతుంది. RHS 180 డిగ్రీలు అవుతుంది. ఈ 80 డిగ్రీల్ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -80 డిగ్రీలు అవుతుంది. అంటే 2x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 80 డిగ్రీలు. 2x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 80 అంటే దాని విలువ 100 డిగ్రీలు. ఇప్పుడు ఈ రెండుని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే ఇంటూ 1/2 అవుతుంది. అంటే x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 100 డిగ్రీలు ఇంటూ 1/2. 200 50 సార్లు పోతుంది. అంటే x డిగ్రీల విలువ ఎంత వచ్చింది? 50 డిగ్రీలు. ఈ x డిగ్రీల్ని పటంలో రాద్దాము. అంటే B వద్ద 50 డిగ్రీలు ఉంది. అలాగే ఈ C వద్ద x డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు. ఇప్పుడు y విలువను కనుక్కుందాం. దానికోసం ఇది C, ఇక్కడ y ఉంది, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 50 డిగ్రీలు ఉంది. ఈ 2 కోణాలు ఎలా ఉన్నాయి? ఒక సరళ రేఖపై C అనే బిందువు వద్ద ఉన్నాయి. అంటే ఈ 2 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు. ఇక్కడ LHS ఏమవుతుంది? y డిగ్రీలు ప్లస్ 50 డిగ్రీలు అవుతుంది. అలాగే RHS 180 డిగ్రీలు అవుతుంది. ఈ 50 డిగ్రీల్ని LHS నుంచి RHSకు పక్షాంతరం చేస్తే -50 డిగ్రీలు అవుతుంది. అంటే y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీలు మైనస్ 50 డిగ్రీలు. y డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 50 అంటే దాని విలువ 130 డిగ్రీలు. దీన్ని పటంలో రాద్దాము. ఈజ్ ఈక్వల్ టు 130 డిగ్రీలు. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.